అబ్బా నేను మోనగాన్నేరా. శివదాస్ మోనగాడైతే ఆయన స్కెచెస్ వేపేసిన నేను మోనగాన్నేరా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివర్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో రండి. వీడియోని ఎండ్ వరకు చూస్తూనే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ పదంగా లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకుని. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు ఎవరి ఫోటోతో వీడియో వేయాలనుకున్న వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. అందుకోసం నేను వింక్ యాప్ యూజ్ చేస్తాను. ఇలా ఉంటుంది వింక్ యాప్. ఓపెన్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంది కదా, ఇమేజ్ ఎక్స్పాండ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరు ఫోటోతో చేయాలనుకున్న వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇక్కడ 150 ఉంది కదా, సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇలా ఇస్తుంది ప్రాసెసింగ్. అలా అయిపోతుంది ప్రాసెసింగ్. ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంది. మీరు మిస్లో సేవ్ చేసుకోండి ఫోటో దగ్గరని. సేవ్ చేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళి మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేసి డీటెయిల్స్లోకి వెళ్ళి ఫాంట్ క్లిక్ చేసి ఇక్కడ వివాల్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది, యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇక్కడ అన్ని లేయర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారని మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటో లేరు కదా, క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా మళ్ళీ ఇక్కడ కూడా ఫోటోలో క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీకు నచ్చిన ఫేస్ కనిపించేలాగా. ఇప్పుడు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ గ్రూప్ కదా, గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ ఫోటో యాడ్ చేసుకొని మౌంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ సాంగ్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేయండి. గ్రూప్ ఓపెన్ చేసి ఫోటోలో డిలీట్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ సాంగ్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలో డిలీట్ చేయండి. ఇక్కడ ప్లస్ సాంగ్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇట్లా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది వీడియో. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఎండింగ్లో ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇలా వీడియో ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరం వర్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.